కంది పచ్చడి చేశాను కదా ఇప్పుడు నేను, దాంట్లోకి నంచుకోవడానికి బెండకాయ ఫ్రై చేస్తున్నా. ఇన్నిసార్లు చేశానులే బెండకాయ ఫ్రైది, అది మా ఉల్లిపాయ కారంతో చేసా. ఇప్పుడు ఇది కొబ్బరి కారంతో చేస్తా ఫ్రై. పచ్చడిలోకి నంచుకోవడానికి కావాలి కదని చేస్తున్నా. చేసినాక చూపిస్తా. బెండకాయ వేడి చేస్తున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు ఆగాలి. ఈ ఆయిల్ అంతా అది చెప్పాను కదా అప్పుడు, ఏగటానికి ఉడకటానికి. తర్వాత ఉంచేస్తాను అన్నమాట. ఉంచేసి కారం చల్లుతాను. ఇంత ఆయిల్ ఉంచుకొని తీసేస్తా ఆయిల్ అంతా. కారం చల్లేటప్పుడు చూపిస్తాను. ఇంకొంచెం ఇంకో 5 నిమిషాలు ఆగాలి. ఇందాక వేయలేదు, ఇందాక వేస్తే అదే గమ్ముగా వచ్చినా వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాం. సాల్ట్ అయిపోతేనే క్రిస్పీగా వేసి. కొబ్బరికారం ఎప్పుడు ఉల్లిపాయ కారం వేసి చేసుకోవాలి ఫ్రై. ఈసారి కొబ్బరికారం వేసుకున్నాం. వేసాను కొబ్బరికారం. కొంచెం స్టవ్ ఆపుకొని కారం వేసుకోండి, అప్పుడు సరిపోయింది. ఆ వేడికి కారం వేగటానికి సరిపోయింది అనమాట. ఇందులో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంటే వైట్ రైస్లో బాగా టేస్ట్ ఉంటుందని వైట్ రైస్ కొంచెం పెట్టుకున్నా. ఇందులో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకోకపోతే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. మీరు చేసుకొని తింటే మీకే తెలుస్తుంది నేను ఎందుకు బాగుంది అన్నాను. చాలా బాగుంది అసలు. మీరు కూడా చేసుకోండి, నేనేం చేసుకున్నట్టు చేసుకోండి. చాలా బాగుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది. కామెంట్ కూడా పెట్టండి మీకు ఎట్టుందో చేసుకొని తిని. భలే ఉంది కంది పచ్చడి. తిరగమాత వద్దు, బాగుండదు తిరగమాత పెడితే.